తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హోదాను వదిలేసి స్టైలిష్ కార్ నుంచి దిగి కామన్ మ్యాన్ ఆటో ఎక్కాడు. లక్షల ప్యాకేజీ కంటే మనశ్శాంతి ఇచ్చే మీటర్ కిరాయే మిన్నా అనుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు జీవితం అంటే జీతం కాదు, ప్రశాంతత అని నిరూపిస్తున్న ఒక విభిన్నమైన కథ ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి ఆటో స్టీరింగ్ వరకు రాకేష్ ప్రయాణం ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరుకు చెందిన రాకేష్ ఒకప్పటి సక్సెస్ఫుల్ కార్పొరేట్ ఎంప్లాయ్. పొద్దున లేస్తే కోడింగ్లు, సాయంత్రం అయితే డీ కోడింగ్లు, వీకెండ్ వచ్చినా వదలని టార్గెట్లు. ఈ నిరంతర పరుగు పందెంలో రాకేష్ తనని తాను మర్చిపోయాడు. మానసిక అలసట తనని లోపల తినేస్తుంది. ఉద్యోగం మారితే ప్రశాంతత దొరుకుతుందేమో అని ప్రయత్నించాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా అదే కదా. అందుకే ఒకరోజు తెగించి నిర్ణయం తీసుకున్నాడు. ఇక చాలు, ఈ కార్పొరేటు బానిసత్వం అని ఆ లక్షల జీతానికి గుడ్ బై చెప్పేశాడు. ఉద్యోగం మానేయడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులు మరో ఎత్తు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ద్వారా సంపాదించిన డబ్బు కరిగిపోతూ వచ్చింది. ఇంట్లో వృద్ధురాలైన తల్లి, చిన్న కూతురు, వాళ్ళ బాధ్యత రాకేష్ గుండెను పిండేసింది. ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చునేసరికి అప్పటి వరకు గౌరవించిన లోకం ఒక్కసారిగా వెటకారం చేయడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళు తలా ఒక మాట అంటుంటే రాకేష్ మానసిక ఒత్తిడితో తనని తాను ఒక గదిలో బంధించుకున్నాడు. కానీ ఓటమిని ఒప్పుకోవడానికి ఆ మనసు సిద్ధంగా లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నతల్లే ధైర్యమైంది. కూతుర్ని నవ్వే ఊపిరిపోసింది. ఎలాగైనా బ్రతకాలి, కానీ మళ్ళీ ఆ కార్పొరేట్ ఉచ్చులోకి వెళ్ళకూడదని రాకేష్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అహంకారాన్ని పక్కన పెట్టాడు. చిన్న చిన్న పనులు చేశాడు. బైక్ టాక్సీ డ్రైవర్గా వీధులలో తిరిగాడు. రూపాయి కూడబెట్టాడు. ఏడాది పాటు రక్తాన్ని చెమటగా మార్చి చివరకు ఒక ఆటోను ఈఎంఐలో కొనుగోలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేతులు ఆటో స్టీరింగ్ పట్టాయి. ఈరోజు రాకేష్ ఆటో నడుపుతూ రోజుకు 600 నుంచి 800 రూపాయలు సంపాదిస్తున్నాడు. అవును, ఆ పాత జీతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావచ్చు. కానీ ఇప్పుడు తనకి టార్గెట్లు లేవు, బాస్ కోపతాపాలు లేవు, డెడ్లైన్ల భయం లేదు. సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. ఆ 800 సంపాదనలో ఉన్న తృప్తి లక్షల జీతంలో లేదని రాకేష్ గర్వంగా చెబుతున్నాడు. జీతం పెరగడం ముఖ్యం కాదు, జీవితంలో ప్రశాంతత పెరగడం ముఖ్యమని నిరూపిస్తున్నాడు. లోకం ఏమనుకుంటుందో అని భయపడి ఉంటే రాకేష్ ఈరోజు ఈ ప్రశాంతతను పొందేవాడు కాదు. జీవితం అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే కాదు, అది మనం అనుభవించే ప్రతిక్షణమని రాకేష్ కథ మనకు చాటి చెబుతుంది. ఒత్తిడిలో బ్రతుకుతూ సంపాదించే కోట్ల కంటే ఇష్టమైన పని చేస్తూ సంపాదించే వందలే మిన్నా అని ఈ సాఫ్ట్వేర్ ఆటో డ్రైవర్ లోకానికి సందేశం ఇస్తున్నాడు.